హాయ్ అండి. మీరు చూస్తున్న ఈ ఫుడ్ ఐటెం పేరు ఏమిటో చెప్పగలరా? దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుందండి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఈ ఆహారం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అదేనండి ఫిష్ ఎగ్. మా ఊళ్ళో అయితే చేపసేన అంటారు. మరి మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ చేపసేనని చేపల పులుసులో కాకుండా విడిగా ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా చేపసేనని నీట్గా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకుని కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్న ఫిష్ ఎగ్నండి బర్త్డే రోజు కేక్ కటింగ్ లాగా పెద్ద పెద్ద పీసులుగా కాకుండా చాలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని ఏ విధంగా వండాలంటే, మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమా చూసే ముందే రివ్యూలో స్టోరీ తెలుసుకున్నట్టు పెద్ద సస్పెన్స్ అయితే ఏమి ఉండదండి. అంటేనండి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా చిల్లీ, కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. ఈ ఫిష్ ఎగ్లోనండి విటమిన్ డి, ఫాస్ఫరస్, మెగ్నీషియము, కాల్షియము అటువంటి పోషకాలు విలువలు చాలా ఉంటాయండి. అలాగే పంటి సమస్యలు రాకుండా చాలా దృఢంగా ఉండడానికి ఇవి చాలా సహాయపడతాయండి. ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం కదండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి కొంచెంసేపు తిప్పాలండి. ఇలా చేసుకున్న దీంట్లోకి ఫిష్ ఎగ్ని కలుపుకుని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా 5 నిమిషాలు కొంచెం బాగా రోస్ట్ చేసుకునండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ. సాయంత్రం వేళ చందమామ ఎంత బాగుంటుందో సాంబార్ అన్నంతో కూడా శన అంతే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.